మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం జైత్యాల జిల్లా ధరంపూర్లో అవుతున్నాం. ఈ ఆషాఢ మాసంలో అయితే ప్రత్యేకంగా తెలంగాణ సాంప్రదాయంగా చెప్పుకునే పోచమ్మ బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రతి ఒక్క గ్రామంలో అయితే పోచమ్మ తీర్థాలు అయితే జరుపుకుంటారు. ఈ పోచమ్మ తీర్థాలను ప్రతి ఒక్క గ్రామంలో ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ గ్రామంలో వర్షాలు కురిసి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని చెప్పి, అలాగే వ్యవసాయంలో చూసుకున్నట్టయితే రైతులందరూ వర్షాలు కురిసి పంటలన్నీ చాలా అద్భుతంగా పండాలని చెప్పి వాళ్ళ ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు జరగకూడదు, మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళకు ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ పోచమ్మ తీర్థాలు అయితే జరుపుకుంటారు. ఈ పోచమ్మ తీర్థాలు ఎలా జరుపుకుంటారు, దీని యొక్క విశిష్టత ఏంది, ఈ పోచమ్మ తీర్థాలు ఎటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ధర్మపురి గ్రామంలోని గంపలవాడలో జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందరము కూడా వాడల్లో ఉన్నటువంటి అందరము కలిసి బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాము. పోషమ్మ బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలోనే, అంటే ఆషాఢ మాసంకి కొంచెం ఒక 2-3 రోజుల ముందు కూడా నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఆషాఢ మాసంలో జరిగేటటువంటి బోనాలను మేము అందరము కలిసి ఆనందంగా నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా అమ్మవారికి బోనం సమర్పించడము, తర్వాత బట్టలు సమర్పించడము, కొబ్బరికాయలు కొట్టడము, ఈ విధంగా ఎవరికి తోచినటువంటి పద్ధతిలో వాళ్ళు బోనాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. బియ్యం పెట్టినాక బెల్లం వేసినాక పాలు పోసి ఉడికినాక దించినాక మళ్ళా కడిగి కుదిర్చి పసుపు కుంకుమ అన్ని పెట్టి ఆనందంగా పోషవ తల్లికి 7 రకాల ఇళ్ళకు పట్టుకొని ఎత్తుకొని సప్పుడుతోని పాలకాయ పట్టుకొని వచ్చి ఈడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి గొర్రె పిల్లలు కోడి పిల్లలు అవన్నీ ఎవరికి దోచిన మందం వాళ్ళు చేసుకొని మొక్కి వెళ్తాం ఇంటికి. ఆ తల్లి మమ్మల్ని చల్లగా మంచిగా సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు బోనం ఎండ్లో అంటారు, సర్వలు అండొచ్చు, కొత్త కుండలు అండొచ్చు. అది ఇష్టంతోని ఎల్లు అని లేని వాళ్ళు సర్వలు అండుకుంటారు. ఎల్లు అని ఉన్నోళ్ళు మనిషికి 5 రూపాయల 10 రూపాయల అవి ఇస్తే ఒక కుమ్మరింటికి పోయి ఒక కుండ తెచ్చి చిప్పకుండా తెచ్చుకొని అందులో బోనం వండుకొని పట్టుకొని వస్తాము తల్లి దగ్గరికి. బోనం వండిన తర్వాత ఏం చేస్తారు? పోషమ్మ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ఉపారాలు పెట్టుకుంటాం. ఉపారాలు మీద పెరుగు పోస్తాం, బాలకాయ కొడతాం, బెల్లం కుట్నాలు పెడతాం, పలారం మంచి పెడతాం, తింటాం. ఆయనతో మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు జరుపుకుంటాం? ఒకసారి సంవత్సరానికి ఒకసారి. ఆషాఢంలో జరుపుకుంటాం. ఆషాఢం వేయిందంటే సామనం వస్తుంది. ఆషాఢం దొరక ముందు జరుపుకుంటాం, మళ్ళా ఆషాఢంలో జరుపుకుంటాం. అంతే. పోచక్క తల్లి అంటే అన్ని దేవుళ్ళ కన్నా ముందు పోచమ్మ తల్లి. ఈమె పోచమ్మ తల్లికి చేసినాకనే ఏ పండుగలైనా చేసుకుంటాం. ఆషాఢ మాసంలో ముఖ్యమైనది పోచక్క తల్లి. అమ్మవారికి చేసి పిల్లలు, తల్లులు, కొడుకులు, బిడ్డలు, పంట పొలము అన్ని మంచిగా ఉండాలని మొక్కుకుంటాం. ఏ మేకపోతలను, గొర్రె పోతలను బలిచ్చడము, బెల్లపన్నం కూడా అన్నం పెట్టి నైవేద్యం పెట్టడం, పెరుగు వేసి నైవేద్యం పెట్టడం, దద్దోజనం నైవేద్యం పెట్టడం. మల్లెపూలు అంటే అమ్మవారికి బాగా ఇష్టం, పసుపు కుంకుమ అంటే అమ్మవారికి బాగా ఇష్టం, ఓడి బియ్యం అంటే అమ్మవారికి ఇష్టము. ఇవన్నీ పెట్టి మొక్కుకుంటాం. మా పిల్లలను అందరినీ చల్లగా ఉంచమని, మనమరాళ్ళను, కొడుకులు, బిడ్డలను అందరినీ చల్లగా ఉంచమని మేము అమ్మవారిని కోరుకోవడానికి పోచక్క తల్లి గుడికి వస్తున్నాం. ప్రతి ఒక్కరు కులము భేదం ఏది లేకుండా ప్రతి ఒక్క కులము ముందు పోచక్క తల్లిని దర్శనాకనే అన్ని పండుగలు చేసుకుంటాం. కొత్త ఇల్లు కట్టినా పోచక్క తల్లికి మొక్కుకుంటాము, పెళ్లి అయినా పోచక్క తల్లికి చేసుకుంటాము. అన్ని అయినాకనే మేము వేరే పండుగలు చేసుకుంటాము. కావాల్సింది మాకు ముందు పోచక్క తల్లి ఆశీర్వాదం మాకు పొంది ఈమెను మొక్కుకొని అన్ని పనులు ముందుకి చేసి అది చేస్తాం. కాకపోతే ఏంటంటే అమ్మవారిని మొక్కుకుంటే కాదు అన్న పని లేదు. ఏ మొక్కులైనా కానీ చెల్లిస్తే మాకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ముందు పోచక్క తల్లిని మొక్కుకున్నాక అన్ని పనులు చేసుకుంటాం. ఏ పండుగలైనా, పెళ్లిళ్ళైనా, ప్రతి ఇంట్లో ఏ బోనాలైనా ఏదైనా కానీ ముందు పోచక్క తల్లికి పెట్టి మేము అన్ని పనులు చేసుకుంటాం. నమస్తే.